శ్రీమిత్ర ప్రస్థానం. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పట్టభద్రుడైన ఓ సామాన్య యువకుడు ఉద్యోగ వేటలో మొదటి అడుగే రియల్ ఎస్టేట్ రంగంలో పడింది. మార్కెటింగ్ ఏజెంట్గా కెరీర్ మొదలుపెట్టాడు. తన ఉనికిని చాటుకుంటూ తన తమ్ముడు అంజిబాబును కూడా ఈ రంగం వైపు నడిపించాడు. కెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే మార్కెటింగ్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని తన గురువు దైవ సమానులైన జనచైతన్య మాతాల సుధాకర్ గారి ప్రశంసలు అందుకున్నారు. అలాగే జనచైతన్య సంస్థలో నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతున్న చౌదరిని ఆ సంస్థ అప్పటి డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు గారిచే సన్మానించడం జరిగింది. అలాగే తుడ చైర్మన్ రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారిచే సన్మానింపబడ్డారు. తానే కాకుండా తన టీంలోని సబార్డినేటర్స్ ని కూడా నెంబర్ 1 స్థానంలో కొనసాగింపచేయటం ఆయన ప్రత్యేకత. కస్టమర్స్ మరియు తన తోటి మార్కెటింగ్ పర్సన్స్ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నూతన విధి విధానాలతో తన స్నేహితులతో కలిసి 1994వ సంవత్సరం మే 21వ తేదీన శ్రీమిత్ర స్థాపించి మొదటి వెంచర్ ఇంద్రప్రస్థ సులభ వాయితాలతో కస్టమర్స్ కి అందించి ఎన్నో మన్ననలు పొందారు. అప్పటి నుండి చౌదరి, శివాజీ, శ్రీకాంత్ స్నేహం మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వెనువెంటనే మైత్రి వనం పేరుతో మెగా వెంచర్ ప్రారంభించి ఘన విజయం సాధించారు. తర్వాత సూర్యముఖి వెంచర్, షామీర్పేట్ లేకును ఆనుకుని ఓ ప్రతిష్టాత్మకమైన మెగా వెంచర్ విదర్భ. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్, సక్సెస్ నెవర్ స్టాప్ అనే సంకల్పంతో వి వర్క్ టుగెదర్, వి షేర్ టుగెదర్, వి గ్రో టుగెదర్ అనే నినాదంతో ముందుకు వెళుతూ ఇప్పటి వరకు వెంచర్స్ ని అభివృద్ధిపరచడంలో తనకు తానే సాటి అనిపించుకుంటూనే 400 ఎకరాల విస్తీర్ణంలో పుత్ర జయ అనే మెగా వెంచర్ కి సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, తరుణ్ మరియు అతిరథ మహారథుల చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద థీమ్ పార్క్ మౌంట్ ఒపేరా నిర్మించడం జరిగింది. ఈ వెంచర్ను మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సందర్శించటం విశేషం. వ్యాపారమే పరమావధి కాకుండా అప్పుడప్పుడు తన కస్టమర్స్ తో గెట్ టుగెదర్ కూడా నిర్వహించి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం, సినీ స్టార్స్ చే ఉత్సాహభరితమైన కార్యక్రమాలు నిర్వహించటం సంస్థ ప్రత్యేకత. తన మొట్టమొదటి లేఅవుట్ కి ల్యాండ్ ఇచ్చిన గ్రామంలో తన సొంత స్థలంలో అన్ని వసతులతో కూడిన ఓల్డేజ్ హోమ్ ను నిర్మించి అప్పటి స్వర్గీయ వైఎస్ఆర్ ప్రభుత్వ ఎంపీ బాలశౌరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. తన ప్రతి లేఅవుట్ అభివృద్ధి పనులకు తన సొంత మెషినరీనే వాడటం సంస్థ ప్రత్యేకత. కరెంటు స్తంభాలు కూడా తన స్టైల్లోనే డిజైన్ చేసి పెట్టడం మరో ప్రత్యేకత. లేఅవుట్ రూపకల్పనతో పాటు పచ్చదనానికి ప్రథమ స్థానం ఓ ప్రత్యేకత. అది కూడా తన సొంత నర్సరీ నుండే అన్ని లేఅవుట్లకి మొక్కల పెంపకం. స్వర్గీయ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాను బాధితుల సహాయార్థం ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో మొట్టమొదటిసారిగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. అందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, సాయి కుమార్, శ్రీమిత్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశం తెర మీదకు రావడంతో హైదరాబాదుతో సహా అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ రంగం సన్నగిల్లడం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ తన కస్టమర్స్ మరియు తన మార్కెటింగ్ టీం సహకారంతో 2014లో కనకదుర్గ ఆశీస్సులతో ఇంద్రప్రస్థ గేటెడ్ కమ్యూనిటీ మెగా వెంచర్తో తిరిగి ప్రయాణం మొదలైంది. ఇప్పుడు మన నెల్లూరు మూలస్థానేశ్వరుని ఆశీస్సులతో విజయదశమి శుభ సందర్భంగా లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ స్టార్ సిటీగా ప్రారంభిస్తున్నది సగర్వంగా మీ శ్రీమిత్ర.